తెలంగాణ మున్సిపల్ ఎన్నికల బరిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇస్తుండటంతో రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ నెల 7, 8 తేదీల్లో పవన్ కళ్యాణ్ బీజేపీ, జనసేన అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తారని ప్రకటించడమే ఆలస్యం. కాంగ్రెస్ వర్సెస్ జనసేన మధ్య మాటల యుద్ధం మొదలైంది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పవన్ కళ్యాణ్ ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ఒక ఆంధ్ర నాయకుడని, ఆయనకు తెలంగాణతో ఏ సంబంధమని ప్రశ్నించారు. గతంలో తెలంగాణ భాష, సంస్కృతిపై పవన్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఆయనను దిష్టి కళ్యాణ్ అని సంబోధించడం రాజకీయ వర్గాల్లో దుమారు రేపుతోంది. ఓడిపోతామనే భయంతోనే బీజేపీ నేతలు పవన్ ను అడ్డుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలపై జనసేన శ్రేణులు తీవ్రంగా స్పందించాయి. పవన్ కళ్యాణ్ కేవలం ఒక ప్రాంతానికి చెందిన నాయకుడు కాదని, దేశభక్తి గల నాయకుడని, తెలంగాణ ప్రజలు ఆయనను గుండెల్లో పెట్టుకున్నారని కౌంటర్ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో పవన్ ప్రచారం తమ గెలుపును ఖాయం చేస్తుందని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద పవన్ ఎంట్రీతో మున్సిపల్ పోరు పవన్ హీటెక్కింది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల బరిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇస్తుండటంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ నెల 7, 8 తేదీల్లో పవన్ కళ్యాణ్ బీజేపీ, జనసేన అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తారని ప్రకటించడమే ఆలస్యం. కాంగ్రెస్ వర్సెస్ జనసేన మధ్య మాటల యుద్ధం మొదలైంది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పవన్ కళ్యాణ్ ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి హారిక డెస్క్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. హారిక. శశిరేఖ, పవన్ కళ్యాణ్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు అంటే జనసేన ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రచారం చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ అని చెప్పినప్పటి నుంచి ఇక్కడ ఒక వివాదం అయితే సృష్టించబడిందని చెప్పుకోవాలి. ఎందుకు అని అంటే ఇప్పటికీ మనం చూసుకుంటున్నాం, అంటే పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఏపీ రాజకీయాల్లోనే యాక్టివ్గా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి ఆయన అక్కడ రాజకీయాలు చేసుకోవాలి, ఇక్కడ తెలంగాణలో వచ్చి రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఇప్పటికే ఇటు మహేష్ కుమార్ గౌడ్తో పాటు కాంగ్రెస్ నేతలు చాలా మంది దీనిపైన అంటే చెప్తున్నారు. అంటే ముఖ్యంగా ఏదైతే అంటే పవన్ కళ్యాణ్ ఈ నెల 7, 8 తారీఖుల్లో రావాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి ఆల్రెడీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అలాగే రామచంద్రరావు వెళ్ళి మరి ఇన్విటేషన్ ఇచ్చారు. ఆయన ప్రచారం కావాలి, ఇక్కడ చెయ్యాలి అని చెప్పేసి మొన్న రాత్రి వెళ్ళి ఈ ప్రచారానికి సంబంధించి మాట్లాడడం, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, ఇవన్నీ జరిగిపోయాయి. ఈ 7, 8 తారీఖులు ఫిక్స్ అయిపోయాయి. అయితే ఈ సమయంలో ఇటు కాంగ్రెస్ కావచ్చు, ప్రతిపక్షాలు కూడా దీనిపైన మాట్లాడుతున్నారు. ఎందుకు అని అంటే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ తెలంగాణ విషయంలో ఎప్పుడు తటస్థంగానే ఉన్నారు. ఏనాడు అసలు అంటే ఇటు తెలంగాణ సమాజానికి అన్యాయం జరుగుతున్నా సరే ఏనాడు ఆయన మాట్లాడలేదు, ఎప్పుడు చెప్పలేదు, అసలు ఏ విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వలేదు. మరి ఇప్పుడు వచ్చే ప్రచారాలు ఎలా చేస్తారు, ఇక్కడ రాజకీయాలు ఎలా చేస్తారు అనే క్వశ్చన్ మార్క్ మాత్రం పెడుతున్నారు. ఎందుకు అని అంటే ఇప్పటికే జనసేన కూడా ఈ మున్సిపల్ ఎన్నికల్లో పాల్గొనబోతుంది, అలాగే పోటీ చేయబోతుంది. అందులో ఇప్పటికే చాలా జిల్లాల్లో అంటే నల్గొండ, ఆదిలాబాద్, నిజామాబాద్, ఈ రంగారెడ్డి, వరంగల్, మెదక్ కొన్ని డిస్ట్రిక్ట్స్లో ఇప్పటికే నామినేషన్లు కూడా దాఖలయ్యాయి జనసేన పార్టీ నుంచి. అయితే ఇప్పుడు జనసేన పోటీ చేయబోతుంది, అదేవిధంగా జనసేనకు మద్దతుగా వస్తున్నారు అని చెప్తున్నారు. అదేవిధంగా బీజేపీకి కూడా మద్దతు ఇస్తారు. అంటే ఎక్కడ ఎవరి బలం ఉంటే వాళ్లకు మద్దతు ఉంటుంది పవన్ కళ్యాణ్ అని చెప్పేసి జనసేన చెప్తుంది. ఒక పక్క బీజేపీ మాత్రం మా తరపునే ఇటు ప్రచారం చేస్తారు అని చెప్పేసి వాళ్ళు అఫీషియల్గా ప్రకటించేశారు. మరి ఏదేమైనప్పటికీ ఇది ఒక సందిగ్ధం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఇంకో పక్క మాత్రం ఈ వివాదాలు మాత్రం అంటే ఇప్పటి వరకు మాట్లాడలేదు. మొన్న రీసెంట్గా అంటే 2 months బ్యాక్ కూడా ఈ తెలంగాణ నేతల కన్నుబడడం వల్లనే కోనసీమ ఎండిపోయింది అని చెప్పేసి కూడా అనడంతో అప్పుడే పెద్ద విమర్శలకు గురయ్యారని చెప్పుకోవాలి పవన్ కళ్యాణ్. మరి ఈ సమయంలో అంటే ఆ హీట్ ఇంకా ఉందనే ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడిన మాటల్లో కావచ్చు, ఇంకా మిగతా నేతలు మాట్లాడిన మాటల్లో కావచ్చు, అంటే ఇక్కడ రాజకీయాలు చేయాల్సిన అవసరం పవన్ కళ్యాణ్కి లేదు, ఇక్కడ ఆల్రెడీ మేము ఉన్నాము, మేము చేసుకుంటాము అని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం. అందులో ముఖ్యంగా మరి పవన్ కళ్యాణ్ దీనికి ఎలా స్పందిస్తారనేది కూడా చూడాలి. అంటే
ఇప్పుడు రాబోతున్నారు కాబట్టి వచ్చిన తర్వాత ఆయన స్పందిస్తారా లేకపోతే ముందే స్పందిస్తారా అనేది కూడా చూడాలి. కానీ ఇటు జనసేన నేతలు మాత్రం అంటే జనసేనకు సంబంధించిన ఇప్పుడు తెలంగాణ ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ కూడా చెప్తున్నది ఏంటంటే ఇటు బీఆర్ఎస్ బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ ఎలా ఉన్నాయో అందులో ముఖ్యంగా బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో రాజకీయాలు ఎలా చేస్తున్నాయో జనసేనకు కూడా అదే హక్కు ఉంది కాబట్టి ఖచ్చితంగా వస్తారు. అలాగే రాజకీయాలు చేయడం మద్దతు తెలపడం ఆయన చేస్తారు అని చెప్పడం అదేవిధంగా ఈ ఆయనకు వ్యతిరేకంగా వెళ్తే మాత్రం ఖబర్దార్ అన్నట్టుగానే ఒక రకంగా వార్నింగ్ ఇచ్చారనే చెప్పుకోవాలి శశిరేఖ. ఏదేమైనప్పటికీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ దీనిపైన ఎలా స్పందిస్తారు అనేది మాత్రం ఒక ఉత్కంఠంగా నెలకొందని చెప్పుకోవాలి. హారిక, తెలంగాణలో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటీ ఉంది. మరి ఈ త్రిముఖ పోరులో ఓట్ల చీలిక ఎవరికి నష్టం అంటారు? డెఫినెట్గా ఇటు కాంగ్రెస్కే నష్టం అని చెప్పాలి. ఎందుకు అని అంటే ఇప్పటికీ బీఆర్ఎస్ ఆల్రెడీ ఒక బలమైన పార్టీ, అదేవిధంగా రూరల్లో కొంచెం బలం పుంజుకుంటుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేరలేదు అని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ ముందుకెళ్తున్నాయి, వాటిని తీసుకొని ముందుకెళ్తున్నాయి. బీఆర్ఎస్ మొదటి నుంచి అంటే ఎప్పుడైతే కాంగ్రెస్ గద్దెనెక్కిందో ఆనాటి నుంచే ఈ హామీలు తుంగలో తొక్కే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుంది అనడంతో ఇటు కాంగ్రెస్ కూడా అదే విధంగా వెళ్తుంది. కాబట్టి అంటే ఈ మధ్య జరిగిన కొన్ని ఇన్సిడెంట్లను కూడా ఇటు బేస్ చేసుకొని ముందుకెళ్తుందని చెప్పుకోవాలి. అయితే ఈ టైంలో మరి ఇటు రూరల్లో అంటే అక్కడ ప్రజలకి ఎలా ఎక్కుతుంది, అదేవిధంగా ఈ హామీలకు సంబంధించి ఇటు ఎలా ముందుకెళ్తారు అనేది కూడా చూడాలి. ఎందుకంటే బీజేపీ ఆల్రెడీ దీనికి సంబంధించి ఒక ఛార్జ్షీట్ విడుదల చేయడం, అదేవిధంగా ఆ ఛార్జ్షీట్లో ఏవేవైతే హామీలు ఇచ్చారో ఆ హామీల్ని నెరవేర్చలేదు అని చెప్పే ప్రయత్నం ఇటు బీజేపీ చేస్తుంది, అదేవిధంగా బీఆర్ఎస్ చేస్తుంది. అదేవిధంగా కొంత అంటే ప్రభుత్వం మీద కూడా కొంత అసహనం అయితే ప్రజల్లో ఉంది అనేది మాత్రం అక్కడక్కడ కనిపిస్తుంది. మరి ఆ ఎఫెక్ట్ ఏమైనా ఉండే అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఓట్లు చీలే అవకాశం ఉంటుంది. అందులో ముఖ్యంగా జనసేనకి యువత అదేవిధంగా మధ్య వయస్కులు ఎక్కువగా ఉంటారు కాబట్టి అంటే కార్యకర్తలు కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, వారి ఇన్ఫ్లుయెన్స్ అంటే వాళ్ళపైన ఇటు పవన్ కళ్యాణ్ ఇన్ఫ్లుయెన్స్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఓట్ల చీలిక మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ఆ నష్టం మాత్రం ఖచ్చితంగా అధికార పక్షానికే ఉంటుందనైతే క్లియర్గా చెప్పుకోవచ్చు. Thanks for the updates, Harika.